ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియపరచాలని మీ ముందుకు వచ్చాను. ఈనాటి దుర్దినాల్లో, ఈ అపాయకరమైనటువంటి దినాల్లో, యేసయ్య రాకడ సమీపించినటువంటి దినాల్లో మనమున్నాం. యేసు ప్రభుల వారు ఆయన రాకడ దినాలు ఎలా ఉన్నాయో ముందుగానే మనకు బైబిల్ గ్రంథంలో తెలియపరిచారు. మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని మనం చదివితే యేసయ్య రాకడ దినాలు ఎలా ఉంటాయో ఆయన ముందుగానే మనకు కొన్ని సూచనలు ఇచ్చాడు. కరువులు సంభవిస్తాయని, యుద్ధాలు జరుగుతాయని, మనుషుల మీదకి మనుషులు, రాజ్యం మీదకి రాజ్యం లభిస్తారని, మనుషుల మధ్యలో ప్రేమలు చల్లారిపోతాయని చెప్పాడు. అలాగే చెప్పుకుంటూ వస్తూ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి అదంటే, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వస్తారు. ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచడానికి వాళ్ళు వస్తారు, జాగ్రత్త అనుకుంటూ చెప్పాడు. ఆ మాటను మనము మత్తయి సువార్త 24వ అధ్యాయము 23వ వచనంలో మనం చదువుతాం. ఈ మాట చదివి నేను ముందుకు వెళతాను. ఎవడైనాను క్రీస్తు ఇక్కడున్నాడు, అక్కడున్నాడు అని చెప్పిన యెడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సూచక్రియలను, మహత్కార్యములను కనబరిచెదరు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఎవడైనాను క్రీస్తు అక్కడ ఉన్నాడని, క్రీస్తు ఫలానా చోట ఉన్నాడని, కాకపోతే ఫలానా చోట ఉన్నాడని చెప్పిన యెడల నమ్మి వెళ్ళకండి అని చెప్తూ ఉన్నాడు. నమ్మి వెళ్ళకండి అని అంటూ ఉన్నాడు. ఎందుకు ఈ వచనాన్ని పూట జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, మీకు ఒక వీడియో చూపిస్తా. అంటున్నాడు తెలుసా, నా మీద నీలో అభిషేకం ఉంది. నేను ప్రార్థన చేస్తుంటే అనేకులు బిడ్డలు దయ్యాలు వచ్చి బిడ్డలు అవుతుందని చూశాడు. నేను వచ్చి చేతులు నుంచి ప్రార్థిస్తుంటే అభిషేకం పొందుతున్న వాళ్ళు చూశాడు. అతని హృదయం ఎంతో సంతోషించింది. ఇలాంటి సంఘాలు నిన్నది ఒక అపోస్తులు నేను చూశాక చాలా సంతోషం అనిపించారు. అతను కల్వరి టెంపుల్స్ ఎందుకంటే ఆ బ్రదర్ అంటున్నాడు తెలుసా, నా మీద అనాయింటింగ్ ఉంది, నీలో అభిషేకం ఉంది. నేను ప్రార్థన చేస్తుంటే అనేకులు బిడ్డలు దయ్యాలు వచ్చి బిడ్డలు అవుతుందని చూశాడు. నేను వచ్చి చేతులు నుంచి ప్రార్థిస్తుంటే అభిషేకం పొందుతున్న వాళ్ళు చూశాడు. అతని హృదయం ఎంతో సంతోషించింది. ఇలాంటి సంఘాలు నిన్నది ఒక అపోస్తులు నేను చూశాక చూసారు కదా, ఈ దగ్గరికి వచ్చేటువంటి వారంట ఈయనలో ప్రార్థన చేస్తూ ఉంటే ఈయనలో ఒక అభిషేకం ఉందంట. ఆ అభిషేకాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నారంట. దయ్యాలు వదులుతున్నాయంట, రకరకాల కార్యాలు జరుగుతున్నాయంట అని చెప్తూ ఉన్నాడు. అక్కడ కింద కొన్ని టైటిల్స్ పెట్టి చూశాడు. ఏంటంటే, అభిషేకము పొందగోరిన ఎడల మా ఎద్దకు రండి అని వాళ్ళు ఊరి పేరు ఏదో పెట్టాడు, ఫోన్ నెంబర్ ఇచ్చాడు. దేవుని బిడ్డారా, అభిషేకము పొందగోరిన ఎడల రండి అని పిలుస్తూ ఉన్నాడు. అది ఏదో ఊరు వైజాగ్ మధురవాడంట. ఈయన పేరు అపోస్తులుడు, పేరుంది, పేరుకి మనకు అనవసరం. కింద చదవబడినటువంటి మాట, ఎవడైనాను క్రీస్తు అక్కడున్నాడు, ఇక్కడున్నాడు అని చెప్పి పిలిస్తే మీరు వెళ్ళకండి అని చెప్తున్నాడు. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనలో ఒక అభిషేకం ఉందంట. ఆ అభిషేకాన్ని అనేకులు చూస్తూ ఉన్నారంట. ఆ అభిషేకం ద్వారా అనేక కార్యాలు జరుగుతూ ఉన్నాయంట అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నటువంటి మాట ఏమిటంటే, కింద చదవబడిన మాటలో, ఇదిగో క్రీస్తు అక్కడున్నాడు, ఇక్కడున్నాడు అని చెప్పిన ఎడల నమ్మి వెళ్ళకండి అని అంటున్నాడు. క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటంటే అభిషక్తుడు అని అంటాం.
ఆయనే ఒక అభిషిక్తుడు. ఆయన తప్ప మరొక అభిషిక్తుడు భూమి మీద ఎవరునూ లేరు. సర్వ మానవాళి యొక్క పాపములను క్షమించడానికి, పరిశుద్ధపరచడానికి ఆయనే ఒక అభిషిక్తుడే ఈ లోకానికి దిగొచ్చాడు. ఆయన తప్ప అభిషిక్తుడు ఇంకొకడు ఎవరు లేరు. ఆత్మతో నింపబడతాం, అది వేరే విషయం. కానీ అభిషిక్తులు మాత్రము ఒక్కడే, ఆయన క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తు అనే మాటకు అభిషిక్తుడు అని అర్థము. ఆ అభిషక్తును నువ్వు నమ్మితే, ఆ అభిషక్తును నువ్వు కలిగి జీవిస్తే, ఆ అభిషక్తుడే నీలో నివాసం ఉంటే నువ్వు అభిషేకించబడిన వ్యక్తివే. ఎందుకంటే క్రీస్తుని నమ్మి క్రీస్తుని కలిగి జీవిస్తూ ఉంటే నువ్వు అభిషేకించబడిన వ్యక్తివే. ఆ క్రీస్తే మనలో ఉంటే మనం అభిషేకించబడినటువంటి వ్యక్తులమే. దాని కొరకు ఈ విషయాన్ని అర్థం కాక, ఇంత చిన్న విషయాన్ని, చిన్న లాజిక్ని అర్థం చేసుకోక, మనుషులు ఇచ్చేటువంటి అభిషేకాల కొరకు, మనుషులు ఇచ్చేటువంటి నూనె పోసి ఇచ్చేటువంటి అభిషేకాల కొరకు ఈ రోజున పరిగెడుతూ ఉన్నా. ఈ రోజున ఈ దుర్దినాల్లో ఈ అభిషేక ప్రార్థనలు, అభిషేకాలు ఎక్కువైపోయినాయి. ఒకడేమో తైలాభిషేకం అంటాడు, ఇంకొకటి పాలాభిషేకం అంటాడు, ఇంకొక రక్తాభిషేకం అంటాడు. దేవుని బిడ్డలారా, క్రీస్తు అనే మాటకు అర్థము అభిషిక్తుడు. అభిషక్తులను కలిగి ఉంటే చాలు, నువ్వు అభిషేకించబడినట్లే. ఇక ప్రత్యేకంగా వేరే అభిషేకాల కోసం, మనుషులు ఇచ్చేటువంటి అభిషేకాల కొరకు నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు క్రీస్తుని నమ్మావు అని అంటే, బాప్తీసం తీసుకున్నావు అని అంటే, నువ్వు ఏర్పరచబడి, నిన్ను మోసపరచడానికి అక్కడ ఉన్నాడు. ఈ చిన్న విషయం అర్థం కాక, క్రీస్తు అంటే అభిషక్తుడు అనే విషయం అర్థం కాక, ఆ అభిషక్తుని మనం నమ్మితే, అభిషక్తుని కలిగి ఉంటే, అభిషక్తుడే మనలో నివాసం ఉంటే, ఆ అభిషక్తుడితో మనం సహవాసం చేసి మనం అభిషేకించబడినటువంటి వ్యక్తులు అన్నటువంటి చిన్న లాజిక్ ఆ విషయం తెలియక మనుషులు ఇచ్చేటువంటి అభిషేకం అని పరిగెడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అలాంటి వారు తెలిస్తే వెళ్ళకండి. ఇది పిచ్చి వేషాలన్నమాట. ఇలాగ అభిషేకాల పేరుతో చెప్పి అభిషేకాలతో మనుషులను మోసపరుస్తూ ఉన్నారు. వారు వెళ్ళరు కదా, మిమ్మల్ని కూడా వెళ్ళకుండా చేస్తారు. అందుకనే ప్రభు అంటున్నాడు, అక్రమము చేయవారు నా యొద్ద నుండి తొలగిపోండి. అసలు మేము మిమ్మల్ని ఎరగను అంటారు. వీళ్ళు అంటారు ఆ రాజు, అయ్యా నీ పేరిట మేము అద్భుతాలు చేయలేదా, మహత్కార్యాలు చేయలేదా, సూచక్రియలు చేయలేదా, దెయ్యాలను వెళ్ళగొట్టలేదా అని అంటారు. మేము అభిషేకం జరిగిన వ్యక్తులం కదా. అప్పుడు అంటాడు ప్రభు, అసలు మిమ్మల్ని అన్నడు నేను ఎరుగను, అక్రమము చేయవారు నా యొద్ద నుండి తొలగిపోండి అని అంటాడు. కాబట్టి అసలు అభిషేకుడు అంటే ఎవరు, అభిషేకం అంటే ఏంటిది అనే ఆ విషయాన్ని కూడా తెలియనటువంటి విధానంలో ఈ రోజున క్రైస్తవ విశ్వాసులు, పాస్టర్లు జీవిస్తూ ఉన్నారు. చూడండి, ఏదైనా మీటింగ్స్ లో స్టేజ్ మీదకి సేవకుని పిలవాలంటే ఏమంటారు? ఇప్పుడు మరి మన మధ్యలో అభిషేకులైన దైవజనులు ఉన్నారు కనుక వారు స్టేజ్ మీదకి వస్తూ ఉండగా చప్పట్లు కొట్టి ప్రభునామని మహిమపరుద్దాం. అభిషక్తులైన దైవజనులు అంటే, నువ్వు అభిషక్తులైన దైవజనులు అయితే, నువ్వు అభిషక్తుడు అయితే మరి క్రీస్తు ఏమవ్వాలి? క్రీస్తు ఏమవ్వాలి? కనీసం బుర్ర బుద్ధి లేకుండా మాట్లాడుతూ ఉంటాం. ఆ విషయం కూడా తెలియకుండా నువ్వు ఎట్లా సేవకు వచ్చావు? ఆ విషయం తెలియకుండా నువ్వు ఏం చేస్తూ ఉన్నావు? బైబిల్ ఏం చదువుతూ ఉన్నావు? క్రీస్తు అనే మాటకు అర్థం అభిషక్తుడు కదా. ఆయన తప్ప ఇంకా ఆయనకు మించిన అభిషక్తులు ఇంకెవరున్నారు? ఆయన ఇవ్వకుండా నువ్వేమైనా అభిషేకం పొందుకోగలుగుతావా? ఆయన పంపించినటువంటి పరిశుద్ధాత్మను పొందుకోవటానికి అపోస్తులు మేడ ఎదురు కనిపెట్టుకుని ప్రార్థన చేశారు. ఇలాగ అక్కడున్నాడు ఇక్కడున్నాడు అని చెప్పి వెళ్ళాల వాళ్ళు అక్కడికి. కాబట్టి క్రీస్తుని కలిగి ఉండండి, అభిషేకించబడిన వారితో. ఆత్మ కొరకు పరిచర్యలోనికి వెళ్ళాలంటే, పరిచర్య మీరు కొనసాగాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం అవసరం. కాబట్టి ఆత్మతో నింపబడితేనే, ఆ బలాన్ని పొందుకోగలిగితేనే మనం పరిచర్య చేయగలుగుతాము.
సర్వలోకానికి వెళ్ళగలరు. ప్రభు అదే చెప్పాడు, భూమి గంతముల వరకు మీరు వార్త ప్రకటించండి, నా శిష్యులను చేయండి అని చెప్పి, ఇదిగో నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్త పంపిస్తాను. ఆ ఆదరణకర్త వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు, ఒప్పిస్తాడు కనుక ఆయన కొరకు మీరు కనిపెట్టుకుని ఉండండి అని చెప్పాడు. వాళ్ళు అదే పని చేశారు. మేడగదిలో కనిపెట్టుకొని ఏక మనసుతో అందరూ ప్రార్థిస్తూ ఉండగా యేసయ్య చెప్పినటువంటి ఆ గడి వచ్చింది. అందరూ ఆత్మతో నింపబడ్డారు. అది దేవుని బిడ్డలారా, క్రీస్తుని కలిగి ఉండండి. మీరు అభిషేకించబడినటువంటి వ్యక్తి. ఎలాంటి చిల్లర వేషాలు వేసేటువంటి వాళ్ళు, ఇలాంటి పిచ్చి వేషాలు వేసేటువంటి వాళ్ళని నమ్మి మోసపోకండి. ఏర్పరచబడిన వారు కూడా మోసపరుస్తారు. చూశారు కదా ఏ విధంగా రుస్తున్నాడు, ఏ విధంగా అంటూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునే అభిషిక్తుడు, ఆయన కలిగి ఉండండి చాలు. అభిషేకించబడిన వారు కింద చదవబడిన మాటలు, క్రీస్తు అక్కడ ఉన్నాడు అంటే అభిషేక్తుడు అక్కడ ఉన్నాడు, అభిషేకించేవాడు అక్కడ ఉన్నాడు, అభిషేకం పొందిన వాడు అక్కడ ఉన్నాడు అని చెప్పి నమ్మి అని చెప్పిన ఎడల నమ్మకండి అని వాక్యం సంగతి. కనుక ఇట్లాంటి వాళ్ళని నమ్మకండి. ఈ వాక్యానికి విరుద్ధమైనటువంటి బోధలు, అబద్ధపు ప్రవక్తల కాలంలో మనం జీవిస్తున్నాం. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని మోసపరిచేటువంటి దినాల్లో ఉన్నాం. కనుక వాక్యం చదవండి, క్రీస్తుతో సహవాసం కలిగి ఉండండి. క్రీస్తుని మీలో మనలోనే ఆయన నివాసిస్తే మనము అనుగ్రహించబడిన వారినే. కనుక ఆయన అత్యంత ఆయన రాకడి దినాల్లో మనం ఉన్నాం. కనుక ఏది సత్యం ఏది అసత్యము తెలుసుకొని వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.